Guys, good afternoon. Audio clear on the? Yes, other people, can you please mute yourself? But audio clear గా ఉందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి నాకు. ఆడియో క్లియర్గా ఉందా? So I think it is clear, right? Hi guys, my name is Vishwanath. You are one of the faculty for USCME for both papers P1 and P2. ఫస్ట్ మనము ఫర్దర్గా మనం ఏం డిస్కస్ చేస్తామని ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యుఎస్ఏఎంఏ గురించి నాకు క్లారిటీగా అన్ని యుఎస్ఏఎంఏ కోర్స్ గురించి క్లియర్గా ఐడియా ఉంది అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? 100% కాకపోయినా సరే అట్లీస్ట్ కొంతవరకు తెలుస్తారు నాకు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే ఉండాలి. పోనీ నాకు క్లియర్గా తెలియదు సార్ అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఐ విల్ స్టార్ట్ విత్ దట్. నేను దానిలోనే స్టార్ట్ చేస్తాను. మనం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పాయింట్స్ ఫస్ట్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబౌట్ యుఎస్ఏఎంఏ కోర్స్. దాని తర్వాత మీ డౌట్స్ కూడా తీసుకుంటాను, డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఏ ఏంటి? సిఎంఏ అంటే ఏంటి? కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంటా? ఏంటి సిఎంఏ అంటే? ఎనీవన్ హ్యావ్ ఐడియా అబౌట్ దిస్? గైస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈజ్ ఇండియన్ సిఎంఏ. మనకి ఇండియాలో సిఎస్సిఎంఏ ఉంది కదా, ఆ ఇండియన్ సిఎంఏలో సిఎంఏ మీన్స్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. బట్ యుఎస్సిఎంఏ వచ్చేపాటికి సిఎంఏ మీన్స్ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, నాట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఎస్, పర్ఫెక్ట్. సో మన రోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెసే ఉంటాయి. ఇదంతా అంటే మన వర్క్ ప్రొఫైల్ కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి యుఎస్ఎంఏలో ఓవరాల్గా నేను ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మనకు ఓవరాల్గా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఐడియా ఉందా? ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అంటే ఈచ్ పేపర్ ఎన్ని మార్క్స్కి? గైస్, ఐ విల్ కమ్ టు యూ ఇండివిజువల్. మీ దగ్గర తర్వాత నేను ఇండివిజువల్గా మాట్లాడతాను, డోంట్ వరీ. మీరు రెస్పాండ్ అవ్వడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎస్, ఈచ్ పార్ట్ 500 మార్క్స్ ఉంటుంది. ఎస్, ఈచ్ పార్ట్ 500 మార్క్స్. మనకు ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఫస్ట్ జాన్ అండ్ ఫిబ్రవరి సైకిల్లో ఒకసారి జరుగుతుంది, అంటే జనవరిలోను ఫిబ్రవరిలోను. తర్వాత మే అండ్ జూన్లో ఒకసారి జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఒకసారి జరుగుతుంది. మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్కి ఈ ప్రొఫెషనల్ కోర్స్కి
ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ప్రొఫెషనల్ కోర్స్తో కంపేర్ చేస్తే మనకు అల్టిమేట్గా ఇప్పుడు జనవరి టు ఫిబ్రవరి నువ్వు ఏ రోజైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మిగతా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, పర్టికులర్గా వాళ్ళు డేట్ ప్రొవైడ్ చేస్తారు, ఆ డేట్లో వెళ్ళి మనం రాయాలి, కరెక్టా? బట్ మనము ఈ 6 monthsలో మనకి ఇయర్ మొత్తం 12 months ఉంటే 12 monthsలో ఆల్మోస్ట్ 6 monthsలో మనం ఏ రోజు కావాలంటే ఆ రోజు ఎగ్జామ్ రాయొచ్చు. నువ్వు జనవరి ఫిబ్రవరిలో ఏ రోజు కావాలంటే ఆ రోజు ఎగ్జామ్ రాసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు ప్రిపరేషన్కి రెడీగా ఉంటే ఆ రోజు. మే జూన్లో ఎప్పుడు నువ్వు రెడీగా ఉంటే అప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్లో కూడా నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎస్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ. సో ఆల్మోస్ట్ 180 days, 170 to 180 days మనం ఇయర్లో ఎగ్జామ్ ఏ రోజైతే ఆ రోజు రాసుకోవచ్చు. సో ఏ ప్రొఫెషనల్ కోర్స్కి ఈ ఫెసిలిటీ అన్నది లేదు. అండ్ సెకండ్ థింగ్, మనకు ఉన్నది ఓన్లీ 2 papers. మనకి ఏ ప్రొఫెషనల్ కోర్స్ కూడా 2 papersలో కంప్లీట్ అవ్వదు ఎప్పటికీ. ఏ ప్రొఫెషనల్ కోర్స్ కూడా 2 papersలో కంప్లీట్ రావాలి. ఎస్, బోత్ పేపర్స్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, కండిషన్స్ ఏం లేవు. బోత్ పేపర్స్ 2 papers ఎలాగైనా రాసుకోవచ్చు మీరు. సో P1 ఫస్ట్ రాయొచ్చు ఆర్ P2 ఫస్ట్ రాయొచ్చు, మీకు ఏది కావాలో అది మీ కన్వీనియంట్, నో ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నది 500 marks ఈచ్ పేపర్. ఈ 500 marksని కూడా సమ్ సెగ్రిగేషన్స్ ఉన్నాయి, ఆ సెగ్రిగేషన్స్ చెప్తాను ఎలా అన్నాను. ఇందులో మీన్స్ 500%లో 75% is related to MCQs, 25% is related to థియరీ అని కాదు, ఎస్సేస్. ఇక్కడ చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్, సార్ ఎస్సే అంటే మనం అంతా రాయాలా? నేను డిస్కస్ చేస్తాను ఈ పాయింట్స్ అన్ని. సో 25% ఎస్సే అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఎస్సే అంటే మేము టైప్ చేయాలా రాయాలా అని. కాదు, మనం ఎంసీక్యూస్ ఏవైతే డిస్కస్ చేస్తామో ఆ ఎంసీక్యూస్లోనే కొన్నిసార్లు ప్రజెంటేషన్ కూడా ఇవ్వమంటాడు. ఎంసీక్యూస్లో డైరెక్ట్గా ఆప్షన్ పెట్టేస్తాం మనం, కరెక్టా? బట్ ఆ ఎంసీక్యూస్ని జస్ట్ ఆప్షన్ మాత్రమే కాకుండా ఎలా సాల్వ్ చేసావు, ఏ అజంప్షన్ తీసుకొని సాల్వ్ చేసావు, ఏ ఫార్ములా యూజ్ చేసావు అనేది మనకు ఎస్సేలో విత్ ప్రజెంటేషన్ ఇవ్వమంటాడు అంతే. మహా అంటే హార్డ్లీ 2-3 lines ఉంటుంది ఒక్కొక్క ఎస్సే. అంటే ఒక్కొక్క క్వశ్చన్, ఎస్సేలో ఒక్కొక్క క్వశ్చన్ 2-3 lines మాత్రమే ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎస్సే అంటే టైప్ చేయలేము, పేజెస్ రాయలేము అంత అవసరం లేదు. జస్ట్ ఎస్సేలో ఈచ్ క్వశ్చన్ హార్డ్లీ 2-3 lines మించి ఉండదు. జస్ట్ ఆ ఫార్ములా ఏం యూస్ చేసావు, ఎలా ప్రజెంటేషన్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా మనము ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ డోంట్ వరీ, మేము అది కూడా ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఈ 500 marksలో 75% ఎంసీక్యూస్ ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ 375 marks. సో అల్టిమేట్గా ఎస్సీ ఎన్ని మార్క్స్ ఉంటుంది, 125 marks. మనకు అలాంటి సబ్ క్వశ్చన్స్ ఒక 10-12 వస్తాయి, నేను డిస్కస్ చేస్తాను తర్వాత క్లియర్గా, ఫర్దర్ క్లాసెస్ డిస్కస్ చేస్తాను అరౌండ్ ఇది. ఎంసీక్యూస్ మనకు 100 MCQs ఉంటాయి, 100 MCQs ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 MCQs దీన్ని పార్ట్ ఏ అంటారు, అంటే మెయిన్ ఎగ్జామ్లో దీన్ని పార్ట్ బి అంటారు. మనము పార్ట్ బికి ప్రమోట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 50 MCQs కరెక్ట్ చేయాలి. అంటే 50 MCQs కరెక్ట్ అయితే మాత్రమే మనము పార్ట్ ఏ నుంచి పార్ట్ బికి మూవ్ అవుతాం. అంటే ఎంసీక్యూ విండో నుంచి ఎస్ఏ విండోకి మనం వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఎంసీక్యూస్లో 50 MCQs రైట్ అవ్వాలి. 50 MCQs రైట్ అయితే మాత్రమే మనము ఎంసీక్యూ విండో నుంచి ఎస్ఓ విండోకి ఎస్ఏ విండోకి ప్రమోట్ అవుతాం. ఒకవేళ 50 MCQs కంప్లీట్ అవ్వలేదు, 40నే రైట్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మనము పార్ట్ బికి ఎలిజిబుల్ అవ్వము, పార్ట్ బికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ద మీనింగ్ ఏంటి, ఆల్మోస్ట్ మనకు అక్కడే క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది మనం పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది. బట్ ఎలాగో ఫెయిల్యూర్ రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు పాయింట్ మీద. సో ఎంసీక్యూస్ రాసిన తర్వాత ఎస్ఏస్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత ఓవరాల్గా మనకు పాస్ మార్క్స్ రావాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 360 marks రావాలి. అవుట్ ఆఫ్ 500 360 marks మనకు కావాలి ప్రమోట్ క్వాలిఫై అవ్వాలంటే ఈచ్ పేపర్లో. సో పేపర్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 360 రావాలి, పేపర్ 2లో కూడా 360 కన్నా ఎక్కువ రావాలి. సో ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్, సార్ ఫస్ట్ P1 రాయాలా P2 రాయాలా, ఏదైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫిబ్రవరిలోనే 2 పేపర్స్ రాయాలా అవసరం లేదు. మీరు P1 P2 ఏదో ఒక పేపర్ ఇక్కడ రాసుకోండి, తర్వాత 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మీరు ఇక్కడ కూడా రాసుకోవచ్చు. 1 ఇయర్ గ్యాప్ తీసుకోవచ్చు, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. మొత్తానికి విత్ ఇన్ ద 3 ఇయర్ మీ రిజిస్ట్రేషన్ అయ్యి విత్ ఇన్ ద 3 ఇయర్స్ లోపు మీరు 2 పేపర్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇది జనరల్గా ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్. క్లియర్? ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఐ హోప్ సో. Yes, just I want to know how many of you are from commerce background, like BCom or CA related background, CA inter related background కానీ CMA కానీ ఎవరున్నారు? Yes, you can unmute చేసి మాట్లాడచ్చు. CA ఫైనల్ ప్రత్యూష్ ఎక్సలెంట్, CMA ఇంటర్మీడియట్, BCom CA ఓకే. Others? Completed, BCom completed, inter CEC okay, BCom computer, BBA perfect, ఒక పేపర్ క్వాలిఫై, ఒక పేపర్ అవ్వకపోతే మళ్ళీ 2 పేపర్స్ మళ్ళీ రాయాలి. నో అవసరం లేదు. వన్స్ ఒక పేపర్ క్వాలిఫై అయ్యామంటే అక్కడతో క్లోజ్ అది. ఓన్లీ యూ హ్యావ్ టు గివ్ ఫర్ P2 ఓన్లీ. వన్స్ పేపర్ 1 కంప్లీట్ అయిందంటే పేపర్ 2 ఇవ్వాలి, పేపర్ 2 కంప్లీట్ అయిందంటే పేపర్ 1 ఇవ్వాలి. మళ్ళీ 2 రాయాలన్న రూల్ అయితే ఏం లేదు. సపరేట్ పేపర్స్. ఓకే, ఇన్ని BCom ఇంటర్ CEC, BBA, BCom కంప్యూటర్స్, BCom ఎస్ కంప్లీట్ ఓకే. సో మరి ఇలాంటి పేపర్కి మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి? ఇలాంటి పేపర్కి మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి? మనకు ఓవరాల్గా ఎగ్జామ్ మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది. మనకు ఎగ్జామ్ వచ్చేసి 4 hours ఎగ్జామ్. మనకు 4 hours కంప్యూటర్లో రాయాలి ఆన్లైన్ ఎగ్జామ్. 3 hours ఈజ్ ఫర్ MCQs, 1 hour ఈజ్ ఫర్ essay. 3 hours MCQs ఇస్తారు, 100 MCQsకి 3 hours ఇస్తారు, 1 hourకి essayకి ఇస్తారు. సో ఓవరాల్గా కంప్యూటర్లో రాయాల్సిన ఎగ్జామ్. నథింగ్ బట్ మనం ఇన్ని రోజులు ఫాలో అయిన పేపర్ ఎగ్జామ్స్, పేపర్ మోడ్ ఎగ్జామ్స్ ఆర్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్స్ అన్నది ఈ ఎగ్జామ్కి యూజ్ అవ్వదు. మనం ఇన్ని రోజులు ఏ ఎగ్జామ్ అయినా సరే ఎలా రాసుంటాం? ఆన్ ద పేపర్స్, రైట్? ఫిజికల్గా పేపర్స్ మీద రాసుంటాం. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మనకు మెయిన్ ఎగ్జామ్లో ఏదైతే సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారో, మెయిన్ ఎగ్జామ్ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సేమ్ అదే టైప్ ఆఫ్ సాఫ్ట్వేరే, మీకు అదే ఫీల్ ఇచ్చే సాఫ్ట్వేరే మనకు టార్గెట్ అకాడమీలో మీకు వీకెండ్ ఎగ్జామ్స్తో సహా వాటిలోనే కండక్ట్ చేస్తాం. మీకు అల్టిమేట్గా వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ రివిజన్ ఎగ్జామ్స్ 2 times జరుగుతాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి 3 మినిమం. ఇది మినిమం, మ్యాక్సిమం పెరుగుతూ వెళ్ళొచ్చు టైంని బట్టి. ఇది మినిమం చెప్తున్నాను నేను. దీంతోపాటు ఎస్ఏకి సపరేట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఎస్ఏ ఎలా కేర్ చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఆ టైపింగ్కి సంబంధించిన ప్రాక్టీస్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మేమే టేక్ కేర్ చేస్తాం. ప్రతి ఎగ్జామ్ కూడా మీరు ఏదైతే మెయిన్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఏదైతే యూజ్ చేస్తారో అదే సాఫ్ట్వేర్లో ఇక్కడ కూడా రాస్తారు. సో మీకు ఆ ఫీల్ ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్ నుంచి వచ్చేస్తుంది. మీరు రియాలిటీలో ఏ సాఫ్ట్వేర్, ఎలాంటి సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తారో అలాంటి సాఫ్ట్వేర్ ఇక్కడ డెఫినెట్గా ఉంటుంది. దీంతో పాటు ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ వరకు మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? నేను ఫర్దర్గా నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసే ముందు మీరు ఏదైనా డౌట్ అడగాలనుకుంటున్నారా స్పెసిఫిక్గా ఇక్కడ వరకు? సో ఐ థింక్ లేదనుకుంటున్నా. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్లో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీరు సేమ్ సాఫ్ట్వేర్ ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాస్తారు, ఇంక్లూడింగ్ వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్. సో మీకు రిజల్ట్స్ కూడా ఇన్స్టాంట్గా వచ్చేస్తాయి. ఇండియన్ CMA ఇంటర్మీడియట్ సిలబస్ రిలేటెడ్ టు USCMA సబ్జెక్ట్స్. గైస్ సబ్జెక్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడతాను నేను. ఫస్ట్ కొన్ని చెప్పాలనుకున్న పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుని మీకు చూపిస్తాను ఏ టాపిక్స్ ఉంటాయి కూడా నేను చూపిస్తాను.
జస్ట్ వెయిట్ ఫర్ 10 to 20 minutes, మనము ఆ టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకున్నది ఓవరాల్గా 2 పేపర్స్. ఈ 2 పేపర్స్లో కూడా సెక్షన్ ఏ టు సెక్షన్ ఎఫ్ అని కేటగిరీస్ ఉంటాయి. సెక్షన్ ఏ టు సెక్షన్ ఎఫ్, నథింగ్ బట్ ఈచ్ పేపర్కి మనకు 6 సెక్షన్స్ ఉంటాయి. ABCDEF 6 సెక్షన్స్. ఆల్ ఎగ్జామ్స్ మస్ట్ బీ క్లియర్ వన్స్. ఆల్ ఎగ్జామ్స్ ఏమున్నాయి ఇక్కడ? ఓన్లీ 2 ఎగ్జామ్సే కదా, 2 ఎగ్జామ్సే ఉన్నది. అది కూడా మీ కన్వీనియంట్గా రాసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఒక పేపర్ ఫెయిల్ అయితే 2 పేపర్స్ రాయాలన్న రూల్ లేదు, ఉన్నది మనకు 2 పేపర్సే. ఓకేనా? సో నథింగ్ బట్ P1లో 6 సెక్షన్స్ ఉంటాయి. P1లో 6 సెక్షన్స్ ఉంటాయి. మీకు చూపిస్తాను అవి ఏ సిలబస్ ఉందో చూపిస్తాను. P2లో కూడా 6 సెక్షన్స్ ఉంటాయి, అంటే ఓవరాల్గా 12 సెక్షన్స్. మనకు ఓవరాల్గా యుఎస్ఏఎంఏ ఏ సబ్జెక్ట్స్ మీద, ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే కాస్ట్ మేనేజ్మెంట్, నథింగ్ బట్ కాస్టింగ్. సెకండ్ వన్ FM, థర్డ్ వన్ అకౌంటింగ్, లాస్ట్ వన్ ఐటీ రిలేటెడ్ కాన్సెప్ట్, ఐటీ. బట్ మీరు గెస్ట్ చేసినంత డెప్త్గా ఏమి ఉండవు, చాలా బేసిక్గానే ఉంటాయి, డెప్త్గా అయితే ఉండదు. How many days it will take after completing the USCMA exams results? 6 weeks, exactly 6 weeks. మీరు ఎగ్జామ్ రాసిన సైకిల్ నుంచి 6 weeksలో వచ్చేస్తుంది. గైస్ నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ నేను చెప్పే పాయింట్స్ క్లారిటీగా వినండి. ఆ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. లాస్ట్లో నేను మీ డౌట్స్ అన్ని తీసుకుంటాను డెఫినెట్గా, డోంట్ వరీ. మీ డౌట్స్ అన్ని కన్సిడర్ చేస్తాను నేను. ఎస్, ఓవరాల్గా ఈ 4 టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ముఖ్యంగా అన్ని కూడా బేసిక్గానే ఉంటాయి, మరి డెప్త్గా ఏం వెళ్ళాడు, అన్ని బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. సో ఈ టోటల్గా మనకున్న 12 సెక్షన్స్ని ఇక్కడ ఆల్మోస్ట్ 5 to 6 మెంబర్స్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తారు. మీరు ఇండియా మొత్తం మీద ఎక్కడైనా చూడండి, ఇలాంటి ఫెసిలిటీ యుఎస్ఏఎంఏలో ఉండదు. 5 to 6 మెంబర్స్ ఫ్యాకల్టీస్ డిస్కస్ చేస్తారు. ఎవరెవరు డిస్కస్ చేద్దాం? సో మీకు ఫ్యాకల్టీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడే. సాయి కుమార్ సార్ అని ఉంటారు, FM తీసుకుంటారు, మెయిన్లీ FM. వర్మ సార్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ ఐటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్, కొన్ని అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ ఐటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. గిరిధర్ సార్ అని ఉంటారు, గిరిధర్ సార్ ఈయన కూడా FM యాజ్ వెల్ యాజ్ సమ్ థియరీ టాపిక్స్, కొన్ని థియరీ టాపిక్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో, ఆ థియరీ టాపిక్స్ కూడా గిరిధర్ సార్ తీసుకుంటారు. జానీ సార్ మెయిన్లీ కాస్టింగ్. నెక్స్ట్ ప్రవీణ్ సార్ FM అండ్ కాస్టింగ్. నెక్స్ట్ నేను విశ్వ సార్, మెయిన్లీ కాస్టింగ్ అండ్ FM. సమ్ అదర్ 3 టాపిక్స్ కొన్ని ఉంటాయి, మెయిన్గా ఆ టాపిక్స్ డీల్ చేస్తాం. సో ఏ ఫ్యాకల్టీస్ ఏ స్పెషలైజేషన్ ఉంటుందో ఆ ఫ్యాకల్టీస్ మాత్రమే ఆ సబ్జెక్ట్ని డీల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెటీరియల్ ఒకసారి చూపిస్తాను నేను. గైస్ ఇప్పుడు మీకు చూపిస్తున్న మెటీరియల్ పేపర్ 2కి సంబంధించిన మెటీరియల్. సో స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ SFM అంటాము.
So these are the topics. Section A to Section M. Section A to Section M. So Section A, financial statement analysis, corporate finance, purely FM concepts. Section C is the costing concept. Section C is related to costing. So Section D, risk management, some theory part, ఇది చిన్న theory part. So investment decisions, మరి FM concept. Ethics, ఇది కూడా theory topics, small theory topics. మీకు అక్కడ చూస్తే ఏ సబ్జెక్ట్కి ఎంతెంత వెయిటేజ్ ఉంటుందో కూడా ఇచ్చేసారు. నేను మెయిన్లీ మీకు నెక్స్ట్ క్లాస్లో సెక్షన్ సి స్టార్ట్ చేస్తాను. నథింగ్ బట్ డిసిషన్ అనాలిసిస్. డైరెక్ట్గా కాస్టింగ్లో కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వము. ఫస్ట్ మనం కాస్టింగ్ బేసిక్స్ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ప్రతిదీ కూడా కాస్టింగ్ అయినా సరే, అకౌంట్స్ అయినా సరే, ఎఫ్ఎం అయినా సరే, ఐటీ అయినా సరే, ప్రతిదీ బేసిక్స్ డిస్కస్ చేసిన తర్వాతనే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తాం. సో ప్రతిదానికి బేసిక్ క్లాసెస్ ఉంటాయి డెఫినెట్గా. సో నేను నెక్స్ట్ క్లాస్ నుంచి సెక్షన్ సిక్స్ స్టార్ట్ చేయాలంటే కాస్టింగ్ గురించి క్లారిటీ రావాలి. కాబట్టి కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాను టుమారో క్లాస్. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు వచ్చేస్తాయి. దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కో ఫ్యాకల్టీ ఒక్కో సెక్షన్స్ డీల్ చేస్తారు. మోస్ట్లీ నేను ఇక్కడ సెక్షన్ సి యాజ్ వెల్ as సెక్షన్ డి, సెక్షన్ ఎఫ్, ఈ 3 టాపిక్స్ నేను P2లో డిస్కస్ చేస్తాను. సేమ్ ఇలాగే మీకు P1 కూడా చూపిస్తాను. 1 minute. పేపర్ 1. సో P1లో కూడా సెక్షన్ ఏ టు సెక్షన్ ఎఫ్ 6 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ కూడా. సో డిఫరెంట్ టాపిక్స్, కాస్టింగ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా. టాపిక్ 1 అంతా అకౌంట్స్, సెక్షన్ ఏ మొత్తం అకౌంట్స్, సెక్షన్ బి మొత్తం కాస్టింగ్, సెక్షన్ సి కాస్టింగ్ ప్లస్ సమ్ ప్లేసెస్లో ఎఫ్ఎం కూడా వస్తుంది. సెక్షన్ డి కూడా కాస్టింగ్ ఆల్మోస్ట్. సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్ సమ్ థియరీ టాపిక్స్, ఐటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ కంట్రోల్స్ అని కొన్ని ఉంటాయి. బట్ డెప్త్గా ఉండవు, అన్నీ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి, డెప్త్గా ఏం డిస్కస్ చేయడు. సో మిగతా ప్రొఫెషనల్ కోర్స్కి ఈ ప్రొఫెషనల్ కోర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే, నేను మిగతా ప్రొఫెషనల్ కోర్స్ని డిగ్రేడ్ చేయట్లేదు, కానీ యూఎస్ఎంఏలో మాత్రం పర్టికులర్గా మనం రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ స్కిల్స్ అవసరం అవుతాయో ఆ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. మిగతా ఏ స్కిల్ ఎక్స్ట్రా కంటెంట్ అనేది ఏది ఉండదు. అన్నీ కూడా ఎలిమినేట్ చేస్తారు వాళ్ళు, రెడ్యూస్ చేస్తారు సిలబస్ని. ఎక్స్ట్రా కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా కంటెంట్ అంతా రిమూవ్ చేసేసారు. సో మనం ఈజీగా ఇక్కడ రియాలిటీలో ఏదైతే నేర్చుకుంటామో, ఇక్కడ మనం క్లాసెస్లో ఏదైతే నేర్చుకుంటామో, మీకు రియాలిటీలో కూడా అవే కాన్సెప్ట్సే చాలా ఫెమిలియర్గా అనిపిస్తాయి కాన్సెప్ట్స్ అన్నవి. ఓకేనా? సో ఓవరాల్గా 6 మెంబర్ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తారు. మీ డైలీ క్లాసెస్ కూడా షెడ్యూల్ ఏ రోజు ఆ రోజు వచ్చేస్తుంది. సో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎగ్జామ్స్. ఒకసారి ఎగ్జామ్స్ చూడండి, ఎలా మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తారు అనేది. డెఫినెట్గా వీకెండ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ టైం రివిజన్ చేస్తారు, సెకండ్ టైం రివిజన్ ఎగ్జామ్స్ రాస్తారు. మోస్ట్లీ టైం అవైలబిలిటీని బట్టి 2 times రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు. 2 times రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. మాక్ ఎగ్జామ్స్ 3 ఉంటాయి, అంటే 4, 5, 6 3 times రివైజ్ చేస్తారు ఇక్కడే. దాని తర్వాత ఎస్ఏకి సంబంధించి సపరేట్ టెస్ట్లు కొన్ని ఉంటాయి. నథింగ్ బట్ మీ టైపింగ్ స్పీడ్ ఎలా ఉంది అవన్నీ కూడా చెక్ చేస్తాం. సో ఇది కూడా ఒకసారి ఎంటైర్ రివిజన్ అవుతుంది మొత్తం. సో మీరు ఆల్మోస్ట్ 7 times రివిజన్ చేస్తారు. 7 times ఒక కాన్సెప్ట్ని రివిజన్ చేస్తారు. సో మిగతా కోర్సెస్లో పోలిస్తే ఇది మనకు ఎక్స్క్లూజివ్లీ ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మేము క్లాస్లో ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఏ ఫ్యాకల్టీ అయినా అంటే సరే ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తారు. కాన్సెప్ట్కి సంబంధించి మనం మెటీరియల్ యూస్ చేస్తాం. A to Z అన్నీ కవర్ అయి ఉంటాయి అక్కడ. దాన్ని బేస్ చేసుకొని ఎంసీక్యూస్ కూడా డీల్ చేస్తాం. ఎంసీక్యూస్ ఆల్మోస్ట్ 2 పేపర్స్ కలిపి మొత్తం మీద ఈజీగా 2000 to 3000 ఎంసీక్యూస్ క్లాస్లోనే డీల్ చేస్తాం. 2000 to 3000 ఎంసీక్యూస్. మరి ఎంసీక్యూస్ మీకు టెస్ట్లో యాక్సెస్ కూడా ఇచ్చేస్తాం మన యాప్లో. ఇక్కడ ఎంసీక్యూస్తో మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎంసీక్యూస్ అంటే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి? ఎంసీక్యూస్ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకు? ఐడియా ఉంది ఎన్ని ఉంటాయి అనేది? 4, కరెక్టా? నథింగ్ బట్ 4లో మనం ఒకటి మాత్రమే రైట్ ఆన్సర్ రాయాలి. కరెక్టా? ఒకటే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్.
మరి మిగతా 3 రాంగ్ ఆన్సర్స్ ఎలా తెలుస్తుంది? అది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంటే కదా. సో కాబట్టి మీరు మన టార్గెట్ యాప్లో చూస్తే మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ టెస్ట్ పెట్టాము, 10 ఎంసీక్యూస్ పెట్టాము. 10లో మీరు 6 రైట్ రాశారు, 4 రాంగ్ అయ్యాయి. మరి 4 ఎక్కడ రాంగ్ అయ్యాయి తెలుసుకోవాలి కదా. సో మీరు వన్స్ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రివ్యూ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. కరెక్ట్ ఆన్సర్ ఏది, మిగతా 3 ఎందుకు రాంగ్ అని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అంటే 4 ఆప్షన్స్కి 4 ఎలాబొరేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి. కరెక్ట్ అయిన ఆన్సర్ ఎందుకు కరెక్ట్ ఉంటుంది, మిగతా 3 ఎందుకు తక్కువ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఆటోమేటిక్గా కంటెంట్ మీద కావాల్సిన ఎక్స్ప్లోజర్ అన్నది ఎక్కువ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్. ఓన్లీ రైట్ ఆన్సర్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో రాంగ్ ఆన్సర్స్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రయారిటీని మేము బేస్ చేసుకొని రైట్ ఆన్సర్స్కి ప్రయారిటీస్ యాజ్ వెల్ యాజ్ రాంగ్ ఆన్సర్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. ఇది ఓవరాల్గా వీకెండ్ ఎగ్జామ్స్కి సంబంధించి మేము కండక్ట్ చేసేది, యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ద క్లాస్ రూమ్ ట్రైనింగ్. సో ఈ క్లాస్ రూమ్లో మేము చేసే ఎంసీక్యూస్ని సిటీ ఎంసీక్యూస్ అంటాం. క్లాస్ రూమ్ టెస్ట్ ఎంసీక్యూస్. క్లాస్ రూమ్ టెస్ట్ ఎంసీక్యూస్. సో మీ వన్స్ క్లాస్ రూమ్ టెస్ట్ పర్టికులర్గా ఒక చాప్టర్కి సంబంధించి ఒక టాపిక్కి సంబంధించి క్లాస్ రూమ్ టెస్ట్ కంప్లీట్ అవ్వగానే మీకు పీటీ టెస్ట్ అని ఒక యాక్సెస్ వస్తుంది. మరి నథింగ్ బట్ ప్రాక్టీస్ టెస్ట్. సో ఈ ఎంసీక్యూస్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ ఎంసీక్యూస్ మేము సాల్వ్ చేయిస్తాము. సిమిలర్గా సిమిలర్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. విత్ సొల్యూషన్స్ వస్తాయి, మీకు ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఒకసారి అటెంప్ట్ చేస్తారు, అటెంప్ట్ చేసి టెస్ట్ సబ్మిట్ కొట్టగానే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మీకు ఇన్స్టాంట్గా వచ్చేస్తాయి. రిజల్ట్స్ కూడా ఇన్స్టాంట్గా వచ్చేస్తాయి, ఎన్ని ఎంసీక్యూస్ రైట్ అయ్యాయి అన్నది. సో ఇది ఓవరాల్గా క్లాస్ రూమ్కి సంబంధించిన కంటెంట్ యాజ్ వెల్ యాజ్ వీకెండ్ ఎగ్జామ్స్ ప్లస్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు డీల్ చేసిన దాంట్లో మీరు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటున్నారా? ఇక్కడ వరకు డీల్ చేసిన పాయింట్స్లో ఏదైనా డౌట్ ఉందా మీకు? ఎస్ లేవా? నేను మూవ్ ఆన్ అవ్వచ్చా? ఎస్ షూర్, మూవ్ ఆన్ అవ్వచ్చు. నేను అట్లీస్ట్ ఎస్ అన్న మెసేజ్ పెట్టండి. ఎస్. సో ఇంతవరకు నేను డిస్కస్ చేసింది ఎవరెవరు ఏ ఫ్యాకల్టీస్ ఎలా డీల్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్స్ ఏ ఉంటాయి, ఓవరాల్ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి మీకు, ప్లస్ ఎంసీక్యూస్ ఎలా కండక్ట్ చేస్తాము, దాంతోపాటు మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. సో మీకు మెటీరియల్ చూస్తే కూడా ప్రతిదీ కలర్డ్ మెటీరియల్గానే ఉంటుంది. ప్లస్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా వరకు చార్ట్ ఫామ్లోనే ఉంటుంది. చార్ట్ ఫామ్ నథింగ్ బట్ మనకు ఒక పేరాగ్రాఫ్ చదివిన ఫీలింగ్ రాదు. ప్రతిదీ కూడా ఇలా చార్ట్స్ ఫామ్లో ఉంటుంది. మీరు పేరాస్ చదువుతున్న ఫీలింగ్ రాదనమాట. సో మీకు పేరాస్ చదువుతున్న ఫీలింగ్ రాకుండా ప్రతిదీ చార్ట్ ఫామ్లో విత్ ఎగ్జాంపుల్స్, కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ కింద దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఉంటుంది, కాన్సెప్ట్ క్యాప్షన్స్ అంటాం కదా, కాన్సెప్ట్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. సో మీరు ఇక్కడే స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మీరు ఇక్కడే రాసుకోవచ్చు ఆన్సర్స్ కూడా. సో ప్రతి కాన్సెప్ట్కి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అలాగే ఉంటాయి. చూడండి ఎక్కడ చూసినా సరే మీరు చాలా వరకు కంటెంట్ అంతా ఎలా ఉంది, త్రూ చార్ట్స్లోనే ఉంది. థియరీగా కనిపించే టాపిక్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించాను కదా నేను సెక్షన్ F 8, సెక్షన్ F థియరీ టాపిక్ అని చెప్పాను. ఒకసారి చూద్దామా థియరీ టాపిక్ ఎలా ఉందో. లాస్ట్ టాపిక్ చూడండి, ఇది థియరీ టాపిక్, కానీ కంటెంట్ అంతా ఎలా చూడండి త్రూ చార్ట్స్లోనే ఉంటుంది. అంతా కూడా మీరు ఎక్కడ చూసినా త్రూ చార్ట్సే ఉంటాయి. కంటెంట్ మొత్తాన్ని ప్రిసైజ్ చేసి మనకి ఎగ్జామినేషన్కి ఎంత అయితే అవసరమో, ప్లస్ మన రియల్ టైంలో సర్వే అవ్వడానికి ఎంత అయితే కంటెంట్ అవసరమో అంత కంటెంట్ని మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఈజీగా మీరు ఎక్స్ట్రా ఏ మెటీరియల్ చదువుకోకుండా, ఎంసీక్యూస్కి సమ్ మెటీరియల్స్ ఉంటాయి, నేను తర్వాత అవి మీ దగ్గర మాట్లాడతాను.
ఎంసీక్యూస్ కాకుండా కంటెంట్కి సంబంధించి మీరు ఏ మెటీరియల్ కూడా ఫర్దర్గా రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ మెటీరియల్, పార్ట్ 1కి ఒక మెటీరియల్ ఉంటుంది, పార్ట్ 2కి ఒక మెటీరియల్ ఉంటుంది. ఈ మెటీరియల్ ఎనఫ్. మీరు ఎక్స్ట్రాగా ఏది రివైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఓవరాల్గా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారు. ఎవరెవరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు అన్నది ఆ ఫ్యాకల్టీస్ వచ్చి మరి సపరేట్గా ఇంట్రడక్షన్ తీసుకుంటే, ఈరోజు సార్ క్లాసెస్ కూడా ఉన్నాయి కదా, సాయి సార్ క్లాస్, వర్మ సార్ క్లాస్. ప్లస్ టుమారో మీ షెడ్యూల్ ఏంటి అన్నది మీకు ఈరోజు నైట్కి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మీకు అప్డేట్స్ అన్ని టెలిగ్రామ్లో వస్తున్నాయో, సో ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదో డెఫినెట్గా సుబ్బలక్ష్మి మేడం కానీ కళ్యాణ్ మేడం కానీ కాంటాక్ట్ అవ్వండి. వన్స్ వాళ్ళు మీ దగ్గర మాడిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు డెఫినెట్గా. ఓకేనా? సో ప్రతి అప్డేట్ కూడా టెలిగ్రామ్లోనే వస్తుంది, టెలిగ్రామ్ గ్రూప్లోనే వస్తుంది ప్రతి అప్డేట్ కూడా. ఇజ్ ఇట్ క్లియర్? సో అదర్ దెన్ దిస్ యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్? సో ఇప్పుడు చెప్పండి, మీ డౌట్స్ చెప్పండి. ఫస్ట్ కాన్సెప్ట్ డౌట్స్ క్లియర్ చేద్దాం. మీకున్న డౌట్స్, ఎనీ డౌట్స్ ఏవైనా అవ్వచ్చు. ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నాయా? ఇంతకుముందు అడిగారు సమ్ డౌట్స్ ఏవో. మీకున్న డౌట్స్ పోస్ట్ చేయండి, నేను చెప్తాను. హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ ఫర్ కంప్లీటింగ్ రిజల్ట్స్ కోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము జనవరి ఫిబ్రవరి సైకిల్లో విండో ఓపెన్ అవుతుంది మనకి, ఎగ్జామ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మీరు ఎగ్జామ్ రాశారు అనుకుందాం, Jan 15 ఎగ్జామ్ రాశారు. ఈ మంత్ ఎండ్ అయిన తర్వాత, అంటే జనవరి మంత్ ఎండ్ అయిన తర్వాత 6 monthsకి రిజల్ట్స్ వస్తాయి. నథింగ్ బట్ March 15 అరౌండ్ వస్తాయి. జనవరి మంత్ ఎండ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 6 weeksకి, అంటే నథింగ్ బట్ March 15కి వస్తాయి. ఒకవేళ మీరు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాశారు అనుకోండి, ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్ 15కి వస్తాయి ఆల్మోస్ట్. అంటే మీరు ఏ మంత్లో అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ మంత్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 6 months రిజల్ట్స్ వస్తాయి. వితిన్ 6 months, మ్యాక్సిమం 6 months నుంచి ముందుకు వెళ్ళవు. ఎస్, ఎనఫ్, 100% ఎనఫ్. టార్గెట్ అకాడమీ మీకు బుక్స్ కూడా చూస్తే ఇవే మీకు 2 మెటీరియల్స్ ఇక్కడ చూపించాను కదా, 1 minute, 2 మెటీరియల్స్. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ విత్ ఎగ్జాంపుల్. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ కింద కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ఎంసీక్యూస్ మాత్రం రివైజ్ చేయడానికి మేము ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తాం. ఎంసీక్యూస్ మీరు ఎంత ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. బట్ కాన్సెప్ట్ పరంగా ఎక్స్ట్రా 1 మెటీరియల్ కూడా రివైజ్ చేయాల్సిన అవసరం లేదు, వేరే మెటీరియల్స్ రిఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ దీస్ 2 మెటీరియల్స్ ఆర్ ఎనఫ్ కాన్సెప్ట్ పరంగా. అయితే ఎంసీక్యూస్కి మాత్రం సపరేట్ మనం ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి మేము దానికి ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తాం. అల్టిమేట్గా మన యాప్లో ఉంటాయి, ప్రాబ్లం లేదు. సార్ అకౌంటింగ్ సబ్జెక్ట్స్ విత్ కార్పొరేట్ అకౌంట్స్, ఎస్. మీరు కార్పొరేట్ అకౌంట్స్ అంటే కాస్త డెప్త్గా వెళ్తాం, మనకి అంత డెప్త్ అవసరం లేదు. చాలా 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 తక్కువ కంటెంట్ ఉంటుంది, అకౌంట్స్ అయినా కాస్టింగ్ అయినా ఎఫ్ఎం అయినా. కాకపోతే కాస్టింగ్ కొద్దిగా ఒక 10% ఎక్కువ ఉంటుంది మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే, నథింగ్ బట్ ఎఫ్ఎం అకౌంట్స్తో పోలిస్తే. సిఎంఏ కంప్లీట్ చేసేలోపు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? నథింగ్ బట్ మీరు టెక్నికల్ స్కిల్స్ అడుగుతున్నారా గైస్? మన అకాడమీలో అయితే ఎస్ఏపి, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ మీరు దీని మీద ఎక్కువ టార్గెట్ చేస్తూ ఫస్ట్ ఎగ్జామ్ క్లియరెన్స్ కోసం టార్గెట్ చేస్తే అల్టిమేట్గా మీరు అవి తర్వాత చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు సార్ నేను క్లాసెస్ జరుగుతున్నప్పుడే నేను టైంని హ్యాండిల్ చేసుకోగలను అంటే మాత్రం ఎస్ యూ కెన్, అవి కూడా యాక్సెస్ ఇస్తారు, మీకు ప్రాబ్లం లేదు. సో మోస్ట్లీ మీకు పర్ డే నార్మల్గా స్టార్టింగ్లో 3 hours 4 hours స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 6 to 8 hours క్లాస్ ఉంటాయి పర్ డే. డైలీ 6 to 8 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మీకు ముందు రోజే వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా అదర్ దెన్ దట్ ఎస్, మే జూన్కి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది గైస్. ఇక్కడ కోచింగ్ మాత్రం వితిన్ 4 months, మ్యాక్సిమం 4 months అయిపోతుంది కోచింగ్. మ్యాక్సిమం టైం 4 to 5 months, మ్యాక్సిమం 5 monthsకి వెళ్ళదు, 4 months లోపే కంప్లీట్ అయిపోతుంది కోచింగ్. మీరు మే జూన్ సైకిల్లో ఎస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు.
మే జూన్ సైకిల్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మే జూన్కి ఏదైనా ఒక పేపర్ టార్గెట్ చేయండి. రెండు అట్ ఏ టైం ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి కదా. సో బట్ ఆ ప్రాక్టీస్ టైం పక్కన పెడితే మాత్రం ఎస్ యూ కెన్ రైట్ బోత్ పేపర్స్. ఎస్ జాబ్ చేస్తూ 1 minute సార్, జాబ్ చేసి ఈ కోర్స్ కంప్లీట్ చేయడం పాసిబుల్? ఆ పాస్ పర్సెంటేజ్ 30 to 40% అంటున్నారు కదా. ఎస్ పాసిబుల్. మా ప్రతి బ్యాచ్లోను యూఎస్ఏఎంఏ ప్రతి బ్యాచ్లోను ఆల్మోస్ట్ 30 to 40 మెంబర్స్ ఉంటారు ప్రతి బ్యాచ్లోను. అందులో ఆన్లైన్ ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు 10 to 12 మెంబర్సే ఉంటారు. మరి మిగతా 20 to 25 మెంబర్స్ ఎవరు సార్ అంటే ఆల్రెడీ జాబ్లో ఉంటూ వాళ్ళకు కావాల్సిన ఫ్రీ టైంలో రికార్డింగ్స్ వింటూ ఉంటారు. ఎస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ద సేమ్. వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక జాబ్లో ఎంటర్ అయి ఉంటారు. ఆ జాబ్ టైంని మేనేజ్ చేసుకుంటూ డైలీ 1 hour 2 hours క్లాసెస్ వింటూ యూఎస్ఏఎంఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ పాసిబుల్. కాకపోతే మన టైం మేనేజ్మెంట్ మీద డిపెండెంట్, మన టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అన్నది. సింపుల్, మీరు ఓన్లీ యూఎస్ఎం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా హార్డ్లీ 6 monthsలో అయిపోతుంది. లేదు సార్ నేను జాబ్ చేసుకుంటూ చేస్తున్నాను అంటే అది 1 year అవుతుంది. ఏమవుతుంది, ఆల్రెడీ మన చేతిలో జాబ్ ఉంది కాబట్టి టైం పీరియడ్ కాస్త పెరిగినా కూడా పెద్ద ఇష్యూ ఉండదు. ఓకే. Sir, I already wrote CMA India for 3 times, but today could not complete it. Am I able to do this, sir? Guys, first of all, ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే సిఎంఏ ఇండియా సిఎంఏ యూఎస్ఏ పైన డిఫరెన్స్ పడుతున్నారు కాబట్టి ఇద్దరికి ఒకే ఆన్సర్ చెప్తున్నా. సిఎంఏ ఇండియా అవ్వచ్చు, సిఏ ఇండియా అవ్వచ్చు, మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏవేవి ఒకసారి చూడండి. ఫస్ట్ అకౌంట్స్ ఉంటుంది, తర్వాత కాస్టింగ్ ఉంటుంది, ఎఫ్ఎం, లా, ఆడిట్, ఇంకేముంటాయి మెయిన్ సబ్జెక్ట్స్ మనకి అకౌంట్స్, కాస్టింగ్, ఎఫ్ఎం, లా, ఆడిట్. ఒకవేళ ఇంటర్ కాబట్టి ఓఎం ఉంటుంది, డైరెక్ట్ మెయిన్గా ట్యాక్స్ సబ్జెక్ట్స్ డిటి, ఐడిటి. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓఎం, ఎస్ఎం, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని ఉండవు. మీరు ఎస్ కంపెనీ అకౌంట్స్, లా ఇక్కడ ఉంది కదా, లా కంపెనీ అకౌంట్స్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు ఇన్ని సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ టర్మ్స్తో మాట్లాడితే సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఒక గ్రూప్కి క్వాలిఫై అవ్వాల్సిన ఎఫర్ట్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో ఒక 70 to 80% పెడితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. నేను చెప్తున్న బోత్ గ్రూప్స్ కాదు, ఓన్లీ వన్ గ్రూప్. సిఏ కానీ సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఒక గ్రూప్ క్వాలిఫై అవ్వడానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్లో 70 to 80% ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టినా సరే దీన్ని ఈజీగా మనము హ్యాండిల్ చేయొచ్చు. బికాజ్ మనకున్నది అకౌంట్స్ ఉంది. బట్ సిఏ ఇంటర్ అకౌంట్స్తో పోలిస్తే ఇక్కడున్న అకౌంట్స్ హార్డ్లీ 30% కూడా లేదు. సిఏ ఇంటర్ అకౌంట్స్ ఉంటుందా, సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ అకౌంట్స్, దాంతో పోలిస్తే 30% సిలబస్ కూడా ఉండదు ఇక్కడ అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాస్టింగ్ మన సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ పర్సెంట్తో పోలిస్తే ఒక 60% ఉంటుంది. ఎఫ్ఎం ఒక 40% ఉంటుంది హార్డ్లీ. మనకున్నది 3 సబ్జెక్ట్స్ మెయిన్. సో ఆ సిలబస్ ఎంత ఉంది, ఈ సిలబస్ ఎంత ఉంది, మోస్ట్ సిమిలర్ సిలబస్ మొత్తం. సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్లో ఏ సిలబస్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ సిలబస్ అదే ఉంటుంది. కొన్ని కొత్త టాపిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అంటే మనకి రియాలిటీలో కావాల్సిన రియల్ టైంలో మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కొన్ని కొత్త టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అవి ఎలాగో ఇక్కడ నేర్చుకుంటారు. మిగతావన్నీ కూడా మీకు ఫెమిలియర్గానే ఉంటాయి. సో మీరు ఆల్రెడీ సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ ఇచ్చారు అంటే మాత్రం ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ వాళ్ళకంటే ఫైనల్ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇంకా కేక్ వాక్ అనిపిస్తుంది. భయపడాల్సిన అవసరమే లేదు. సో వన్ థింగ్ మాత్రం షూర్, మనం 6 months కోర్స్ అని జాయిన్ అవ్వడం కాకుండా 6 months కాస్త నేను డెడికేటెడ్గా ఉండగలను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం వర్కౌట్ చేస్తే 6 months సరౌండర్ అయిపోండి కోర్స్కి, ఈజీ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ సిఏ ఇంటర్ సిఎంఏ ఇంటర్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక గ్రూప్కి క్వాలిఫై అవ్వాల్సిన ఎఫర్ట్స్ పెట్టినా సరిపోతుంది. క్లియర్? డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఇదే. సిలబస్ పరంగా చూస్తే మెయిన్ డిఫరెన్స్ ఇదే సిఎంఏ ఇంటర్కి సిఏ మన యూఎస్ఏఎంఏకి.
గైస్ ప్యాకేజ్ గురించి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మన ప్రొఫెషనల్ కోర్స్ని చూసి ప్యాకేజ్ ఇస్తారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్స్తో పాటు మీరు కన్సిడర్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ జాబ్ ట్రెండింగ్లో ఎలా ఉంటుంది, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే, మీకు డెఫినెట్గా ఒక అకాడమిక్ సర్టిఫికేట్ ఉండాలి. అకాడమిక్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. నథింగ్ బట్ మీ డిగ్రీనో ఎంబీఏనో ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది. దాంతోపాటు ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. ఈ ప్రొఫెషనల్ సర్టిఫికేట్లో యూఎస్ఏఎంఏ యాడ్ అవుతుంది మీకు, బికాస్ షార్ట్ టైంలో కంప్లీట్ అవుతుంది కాబట్టి. దీంతో పాటు కొన్ని స్కిల్స్ కూడా ఉండాలి. స్కిల్స్ అంటే ఏదో ఒక స్కిల్, అట్లీస్ట్ టాలీ, అట్లీస్ట్ ఎస్ఏపి ఆర్ ఎంఎస్సి ఆఫీస్, ఎక్సెల్, అట్లీస్ట్ ఈ ఎంట్రీ లెవెల్కి కావాల్సిన స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా మన జాబ్స్ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మన స్కిల్ని బేస్ చేసుకొని, మనం ఇచ్చే పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ప్యాకేజ్ డిసైడ్ అవుతుంది. అంతేకాని ఓన్లీ యూఎస్ఎంఏ క్వాలిఫై అయితేనే ప్యాకేజ్ వస్తుందా అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఈవెన్ మీరు సిఏ ఒక్కటే క్వాలిఫై అవుతాను సార్ నాకు ప్యాకేజ్ వస్తుందా మినిమం అంటే యాక్సెప్ట్ చేయొద్దు, అది పాసిబుల్ కాదు. ట్రస్ట్ మీ, దెర్ ఆర్ మెనీ సిఎస్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ దే ఆర్ స్టార్టింగ్ దేర్ ప్యాకేజ్ విత్ 30,000 40,000 అలా కూడా ఉన్నారు. ఎందుకు సార్ ఆ డిఫరెన్స్ ఎందుకు సిఏ అంటే మామూలు హై ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఎస్, ఎక్స్పెక్ట్ చేస్తాం ఎప్పుడు కండిషన్స్ అన్ని అప్లై అయినప్పుడు. కండిషన్స్ ఏంటి, మీరు ఓన్లీ సిఏ డిగ్రీతో కాకుండా మీ స్కిల్స్ని రిప్రజెంట్ చేసే కొన్ని స్కిల్స్ మీరు చూపించాలి. నా దగ్గర స్కిల్ ఉంది, ఓన్లీ డిగ్రీ మాత్రమే కాదు, సిఏ డిగ్రీ అని మాత్రమే కాకుండా నా దగ్గర స్కిల్ ఉందని కూడా మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే ప్యాకేజ్ అన్నది మనకు వేరియేషన్ అవుతుంది. సో ప్యాకేజ్ అన్నది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. బట్ మీరు కనుక ఈ 3 పాయింట్స్ కనుక మీకు ఎలిజిబిలిటీ కనుక ఉంటే, అట్లీస్ట్ ఏది టాలీ కానీ ఎస్ఏపి కానీ ఆర్ అదర్వైజ్ మీరు ఏ టెక్నికల్ కోర్స్ అయినా పర్లేదు, బట్ మ్యాండేటరీ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ ఇలాంటి కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ కొన్ని తెలిసి ఉండాలి. అట్లీస్ట్ ఇవన్నీ తెలిస్తే మీరు ఈజీగా మినిమం 5 lakhs నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 5 lakhs నుంచి, ప్రొవైడ్ అన్ని కరెక్ట్గా ఉంటే మాత్రమే. బట్ అకాడమిక్స్ ఉన్న వాళ్ళు, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ కొన్ని కంపెనీస్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ 60% 70% ఉండాలంటున్నారు. సో ఆ పర్సంటేజ్ కూడా తక్కువగా లేకుండా చూసుకోండి. నేను ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నాను కదా, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనే మైండ్ సెట్ కాకుండా అట్లీస్ట్ 60-70% మనకు మార్క్స్, టోటల్ మార్క్స్ పర్సంటేజ్ ఉండేలా చూసుకోండి. ఎస్, ఇవన్నీ పాసిబిలిటీ ఉన్నాయి సార్, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు ఈజీగా 5 lakhs నుంచి ఈజీగా స్టార్ట్ అవ్వచ్చు మీ ప్యాకేజ్. మీరు ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బాగా చేయగలిగితేనే మీ స్కిల్స్ మీరు ఏవైతే చెప్పారో ఆ స్కిల్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. జస్ట్ రెజ్యూమ్ ఉంది కదా అని చెప్పేసి ఇంటర్నెట్లో రెజ్యూమ్ డౌన్లోడ్ చేసి మనం కాపీ పేస్ట్ చేసి జాబ్ రాదు కదా అంటే అది పాసిబుల్ అవ్వదు. సో ట్రస్ట్ మీ స్కిల్స్నే మీ ప్యాకేజ్ డిసైడ్ చేస్తాయి. స్కిల్స్తో పాటు ఇవి రెండు కూడా ఉంటేనే మీ ప్యాకేజ్ డిసైడ్ అవుతుంది. ఓన్లీ స్కిల్స్ ఉన్నా ప్యాకేజ్ రాదు, ఓన్లీ ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నా ప్యాకేజ్ కష్టమవుతుంది, ఓన్లీ అకాడమిక్ డిగ్రీ ఉన్నా ప్యాకేజ్ కష్టమవుతుంది. జాబ్స్ వస్తాయి, ఏదో ఒక జాబ్ వస్తుంది కాదనట్లేదు నేను, బట్ నేను ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నా. ప్యాకేజ్ కావాలి అన్నప్పుడు డెఫినెట్గా ఓన్లీ ఒక స్కిల్ ఉంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ 40-50% క్వాలిఫికేషన్ అంటున్నారు, అందరూ యూఎస్ఎంఏ క్వాలిఫై వస్తారు, మరి అందరికీ మీకు డిఫరెన్స్ ఏంటి? అందరూ సిఏలో వస్తారు, అందరికీ మీకు డిఫరెన్స్ ఏంటి? అందరూ సిఎంఏలో వస్తారు, అందరికీ మీకు డిఫరెన్స్ ఏంటి? సో ఆ డిఫరెన్స్ని కనెక్ట్ చేసేదే ఈ అకాడమిక్ డిగ్రీ ఒకటి, ఈ టెక్నికల్ డిగ్రీస్ ఒకటి. ఈ స్కిల్స్తే మీ ప్యాకేజ్ డిసైడ్ చేస్తాయి. ఓకేనా, ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు కంప్లీట్ చేసి వెళ్ళేలోపు మీ దగ్గర ఒక డెఫినెట్గా ఒక అకాడమిక్ డిగ్రీ ఉండేలా చూసుకోండి, ప్రొఫెషనల్ డిగ్రీ యూఎస్ఏఎంఏ వచ్చేలా చూసుకోండి, యాజ్ వెల్ యాజ్ మీరు కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా మీ చేతిలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. టెక్నికల్ స్కిల్స్ జస్ట్ తెలుసుకోవడం వేరు, వాటిలో ఎక్సెల్ అవ్వడం వేరు. మీరు ఎక్సెల్ అవ్వాలి, ఓన్లీ తెలుసుకుంటే యూజ్ ఉండదు. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇంకా మీరు డిస్కస్ చేయాల్సిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? పర్టికులర్ ఎనీథింగ్ అబౌట్ కోర్స్? ఇంకా నీకంటే కూడా స్టార్ట్ అయ్యారు కంప్లీటెడ్. సివి కంప్లీటెడ్ సంబంధించి ప్లస్ ఇంకేమైనా ఉన్నాయా?
ఏమైనా ఉంటే టెక్స్ట్ చేయొచ్చు. ఎస్, ఐ థింక్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ డన్. సో నేను ఇంకో 5 minutes వెయిట్ చేస్తాను. ఏమైనా మీకు స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. సో ఇక్కడ టీచింగ్ స్టైల్ అయితే డెఫినెట్గా ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్లో కాన్సెప్ట్ మెటీరియల్ ఇస్తాం మీకు, మన మెయిన్ మెటీరియల్స్ టార్గెట్ అకాడమీ మెటీరియల్స్. దాంతోపాటు మీకు ఆటోమేటిక్గా దాని కింద బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లస్ ఎంసీక్యూస్ కూడా క్లాస్లోనే డీల్ చేస్తాం. శాప్ మోడల్స్లో ఏది బెస్ట్? మనం ఆల్మోస్ట్ ఫినాన్స్ కాస్టింగ్ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి ఎఫ్ఐసిఓ, ఫినాన్స్ అండ్ కంట్రోల్స్, మనం మెయిన్గా ఎక్కువ వర్క్ చేసేది ఫినాన్స్ మీద, కాస్టింగ్ మీద కాబట్టి మన కోర్స్ రిలేటెడ్గా అయితే ఫినాన్స్ అండ్ కంట్రోల్స్ ఇస్ ద బెస్ట్. అలాని వేరేవని కాదు, వేరేవి బాగాలేవా అని కాదు, వేరేవి డిఫరెంట్ వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని ఉంటాయి. బట్ మన కామర్స్ స్టూడెంట్స్ అందరికీ మోస్ట్ సూటబుల్ అయ్యేది మాత్రం ఎఫ్ఐసిఓ, ఫినాన్స్ అండ్ కంట్రోల్స్. సో ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారు మీరు? ఎనీ స్పెసిఫిక్ డౌట్స్ రిగార్డింగ్ యూఎస్ఏఎంఏ? ఎస్. అలా ఏం లేదు, అలా ఏం లేదు. మామూలుగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే నార్మల్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం మనం, కరెక్టా? సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనే కాన్సెప్ట్ ఉండదు. మనం మేనేజ్మెంట్ రోల్ అంటే మోస్ట్లీ సర్వీస్ రిలేటెడ్ ఉంటుంది. అలాని ప్రోడక్ట్ బేస్డ్ రావా అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో, నథింగ్ బట్ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనూ కాస్టింగ్ కాన్సెప్ట్ తెలిసిన పర్సన్ ఉండాలి. సో అక్కడ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంట్ అంటే మెయిన్గా మనం నేర్చుకునే స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన ఇది మనకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. కాస్టింగ్, ఎఫ్ఎం, అకౌంటింగ్. కాస్టింగ్ అంటే ఇక్కడ ఏంటి, మనం నార్మల్గా నేర్చుకునే కాస్టింగ్ కాదు. మీరు మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీకు కావాల్సిన కాస్టింగ్ స్కిల్స్ ఏంటి అవి మాత్రమే నేర్పిస్తాడు. మీరు మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎఫ్ఎంకి కావాల్సిన స్కిల్స్ ఏంటి అవి మాత్రమే నేర్పిస్తాడు. మీరు మేనేజ్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు అకౌంటింగ్ స్కిల్స్ ఏంటి కావాలి, ఐటీ స్కిల్స్ ఏం కావాలి అవి మాత్రమే నేర్పిస్తాడు. అదే చెప్తున్నాను, అన్నెసరీ కంటెంట్ అంతా రిమూవ్ చేస్తాడు. అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎలిజిబుల్ వస్తుందా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఎలిజిబుల్ రాదు, అలాంటి కాన్సెప్ట్సే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఉంది, మీరు ఎక్కడ చూసినా సరే ఇది మోస్ట్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో కనిపిస్తుంది, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే కాదు. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఫర్ S/4HANA ట్రైనింగ్లో ఉంది కదా ఇప్పుడు, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. మన డెఫినెట్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ అలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో దొరుకుతుందా, సర్వీస్ ఇండస్ట్రీలో దొరకదా అని అలాంటివి ఏం లేవు. రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఏది కావాలో అది అప్లై చేసుకోవచ్చు. నో, ఇగ్నో డిగ్రీ నాట్ సజెస్టబుల్. మనకు ఒక రెగ్యులర్ డిగ్రీ ఉంటే బెటర్. మనకు ఇండియన్ సిఎంఏకి అయితే కొన్నిసార్లు ఇగ్నో యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇది యుఎస్సిఎంఏ అనేది ఇండియన్ కోర్స్ కాదు కాబట్టి వాళ్ళు ఈ ఇగ్నోని యాక్సెప్ట్ చేయరు. రెగ్యులర్ డిగ్రీ ఉంటే బెటర్. ఓకేనా? సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు హ్యావ్ రెగ్యులర్ డిగ్రీ ఓన్లీ. రెగ్యులర్ డిగ్రీ, నాట్ ఇగ్నో. ఇగ్నో యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ రెగ్యులర్ డిగ్రీ. సో అదర్ దెన్ దట్ ఇంకా ఎవరున్నారు? Yes, any non-commerce background students? ఎవరైనా ఉన్నారా నాన్-కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్? నాన్-కామర్స్, ఎక్స్క్లూజివ్లీ నాన్-కామర్స్, నథింగ్ బట్ ఎంపీసీ, బైపీసీ, ఇంజనీరింగ్ అలాంటి వాళ్ళు. సో ఈవెన్ దో మీరు నాన్-కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ జీరో నుంచే స్టార్ట్ చేస్తాం మనం. ఫస్ట్ మీకు 1 week 10 days వరకు బేసిక్స్ మీద ఎక్కువ గ్రిప్ వచ్చేలా చేస్తాం. వన్స్ బేసిక్ కంప్లీట్ అవ్వగానే మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతాం.
సో 1 వీక్ 10 డేస్ వరకు బేసిక్సే ఉంటాయి. ఒక్కొక్క ఫ్యాకల్టీ యాడ్ ఆన్ అవుతూ ఉంటారు మీకు. ఓకేనా? సో అయితే ఇంకేం డౌట్స్ లేవా? క్లియరా? సో ఇది ఓవరాల్గా యూఎస్ఏఎంకి సంబంధించి టార్గెట్ అకాడమీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోండి, డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఫాలో అయ్యే ఇన్స్టిట్యూట్స్ దొరకవు మీకు ఎక్కడ చూసినా సరే. మేబీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా వీల్ చేస్తాయి, వీకెండ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీస్ ఉన్న ఒకే ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్టులు డీల్ చేస్తుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. ఏ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్టో ఆ సబ్జెక్టే ఇక్కడ డీల్ చేస్తారు. కాబట్టి ఇక్కడ 6 మెంబర్స్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తున్నారు. టైమ్ ఆన్ టైం ఇంకా ఇంక్రీజ్ అవుతారు కూడా. క్లియర్? సో మీరు ఏ డౌట్స్ లేవంటే ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఐ విల్ వెయిట్ ఫర్ 2 more minutes లాస్ట్. ఓకే, రిజిస్ట్రేషన్ సపరేట్గా మీకు కాంటాక్ట్ అవుతామండి. ఫీజుకి సంబంధించి మీకు సుబ్బలక్ష్మి మ్యామ్ డీల్ చేస్తారన్నీ కూడా. ఆల్రెడీ మీకు కాంటాక్ట్ అయి ఉంటారు సుబ్బలక్ష్మి మ్యామ్. సో ఫీజెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి మేడం మీకు పర్సనల్గా కాల్ చేసి, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది రిజిస్ట్రేషన్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఒక రకమైన రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయితే ఒక రకమైన రిజిస్ట్రేషన్ ఉంటుంది. అసలు నేను ఇంకా డిగ్రీలోనే జాయిన్ అవ్వాలంటే ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, ఈచ్ స్టూడెంట్కి చేంజ్ అవుతుంది. కాబట్టి అది మేము సపరేట్గా ఒక 1-to-1 సెషన్లో డీల్ చేస్తాం ఆ విషయాన్ని. ఓకేనా? యాజ్ వెల్ as ఫీజెస్ విషయం కూడా మేడం మీతో పర్సనల్గా మాట్లాడతారు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి. ఐ హోప్ యువర్ పాయింట్ ఈస్ క్లియర్. ఐ మీన్ రవాంజనేయులు. సో కాస్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డిఫరెంట్గానే ఉంటుంది. అందుకని ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను చూడాలి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ వస్తుంటారండి. డిగ్రీ స్టూడెంట్స్ వస్తారు, ఎంబీఏ స్టూడెంట్స్ వస్తారు, సిఏ, సిఎంఏ, ఏసీసీఏ, యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉంటారు ప్రతి గ్రూప్లో కూడా. ప్రతి బ్యాచ్కి వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉంటారు. ఎస్ వీ కెన్. కాకపోతే ఓన్లీ యూఎస్ఎంఏ మీద వస్తుందా అంటే మనం కొన్ని కండిషన్స్ ఉంటాయి. డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్ళాలంటే ఓన్లీ సర్టిఫికేట్ చూపించి వెళ్తానంటే పాసిబుల్ అవ్వదు. అలా ఏ సర్టిఫికేట్ కూడా యాక్సెప్ట్ చేయరు. బట్ ఈ సర్టిఫికేట్ ద్వారా మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇంకా ఈ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే మనం అబ్రాడ్ వెళ్ళొచ్చు అని చెప్పాను, కానీ సర్టిఫికేట్ ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుంది వెళ్ళడానికి. కొన్ని కండిషన్స్ అన్నవి వాళ్ళు నెగ్లిజిబుల్ చేసేస్తారు అవసరం లేదని. సో అబ్రాడ్ వెళ్ళడానికి చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్కి ఈ సర్టిఫికేట్ చూపించావు అంటే ఇలా జాబ్ పర్పస్ కోసం వెళ్తున్నాం మనం కనుక ప్రూవ్ చేసుకోగలిగితే అక్కడ డెఫినెట్గా నీ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు రిమూవ్ చేసేస్తారు. అనవసరమైన కండిషన్స్ అన్నీ తీసేస్తారు. ప్రాసెస్ ఈజీ అయిపోతుంది వాళ్ళకు. సో ఇంకా సో ఐ హోప్ అండి ఇట్ ఈస్ క్లియర్. సో టుమారో క్లాస్లో ఇంకా మనము కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. మీకు మెటీరియల్స్ కూడా వచ్చేస్తాయి ఆలోపు, ప్రతి ఒక్కరికి రీచ్ అయిపోతాయి. సో ఏవైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి మేడంకి కాల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అది డిగ్రీ పర్పస్ కానీ ఏదైనా కానీ. సో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ సార్ వస్తారండి. సార్ కూడా ఆయన ఇంట్రడక్షన్ చేసుకొని మిగతా పాయింట్స్ కూడా మీతో డీల్ చేస్తారు. ఓకేనా? సో షల్ ఐ క్లోజ్ ఇట్ నౌ? ఇస్ ఇట్ క్లియర్? ఐ థింక్ ఎవ్రీ పాయింట్ ఇస్ క్లియర్. మీకు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేశాను మోస్ట్లీ. సో ఇదే లింక్లో కంటిన్యూ అవుతారండి. నేను జస్ట్ పాస్ చేస్తున్నా మీటింగ్ని. ఇదే లింక్లో సార్ వస్తారు అలాగే. ఓకేనా? సో సార్ లాగిన్ అయ్యి సార్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్. I hope we all meet again in next class. Okay, bye bye.